విశ్వం ఎలా పుట్టింది అని ఒక నాస్తికుడితో నాకు ఆర్గ్యుమెంట్ అయింది ఒకసారి. ఈ విశ్వం కాకుండా అవతల ఏమి లేదండి. దెర్ ఇస్ నథింగ్ అవుట్ ఆఫ్ బియాండ్ దిస్ కాస్మోస్, దెర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ యూనివర్స్ అని అన్నాడు. మరైతే ఈ బ్రహ్మాండము ఇంత ఆర్డర్తో, ఇంత చక్కని అరేంజ్డ్ స్ట్రక్చర్తో ఎలాగ వచ్చింది? ఇట్ సింప్లీ హ్యాపెండ్, దట్స్ ఆల్. అట్లా ఉన్నది, అట్లా అయింది అంతే అని అంటాడు. అవుట్ ఆఫ్ నోవేర్ అంతే మరి అన్నాడు. దెర్ వాజ్ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటిది? బ్యాంగ్ అంటే పెద్ద మహాతేజో వాయుమండలం గిరగిర తిరిగి 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 పెటులు మన బద్దలైందంట. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్. అట్లా గిరిగిరి తిరగడానికైనా తేజో వాయుమండలాన్ని ఎవరు చేశారు? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అట్లే ఉందంతే. దాన్ని మనమేమో అట్లా అడగకూడదు అంటాడు. ఆ తేజో వాయుమండలము ఎక్కడి నుంచి వచ్చింది? అవుట్ ఆఫ్ నోవేర్ అంతే. అప్పుడు నేను అన్నాను, సింపుల్ ఈక్వేషన్ బాబు, ఈజ్ దిస్ కాస్మోస్, ఈజ్ ఇట్ సంథింగ్ ఆర్ నథింగ్ అంటే దిస్ ఈజ్ సంథింగ్ అన్నాడు. ఇది నథింగ్ అని ఎట్లా అంటాం? ఇన్ని నక్షత్రాలు, ఇంత జీవరాశి, జీవకోటి, ఇది నథింగ్ అని ఎలాగంటాం? దిస్ ఈజ్ సంథింగ్. ఇఫ్ దిస్ ఈజ్ సంథింగ్, there must be something from which it came, and that something is God. If there is nothing beyond this cosmos, ఈ విశ్వానికి అవతల ఉన్నది నథింగ్ అనుకో, అప్పుడు అందులోంచి వచ్చింది కనుక ఈ విశ్వం కూడా నథింగ్ అనుకోవాలి. అట్లా ఎట్లా అనుకుంటాం సార్? అంటున్నావు నువ్వు. అట్లా నథింగ్లో నుంచి సంథింగ్ వచ్చింది అంటున్నావు. ఏమి లేని స్థితి నుండి ఏదో ఒకటి ఉన్న స్థితి వచ్చింది అంటున్నావు. నీ లాజికే దానికి వ్యతిరేకంగా ఉంది కదా. అంటే నేను ఆలోచించాలి సార్, ఇది తర్వాత వస్తాను, అటే పోయింది, మళ్ళీ రానేలేదు.